వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. సర్పంచుల బకాయిల చెల్లింపులపై స్పష్టమైన ప్రకటన చేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సర్పంచుల పెండింగ్ బిల్లుల అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సంవత్సర కాలం నుంచి పెండింగ్ బిల్లులతో పాటు సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందంటూ హరీష్ రావు సభలో చెప్పడంతో మంత్రి సీతక్క జోక్యం చేసుకుని బీఆర్ఎస్ హయాంలోనే నిధులు మంజూరు చేయకుండా కాలయాపన చేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదంటూ హరీష్ రావు చెబుతూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు దిగిపోయి 9 నెలలైంది. ఇంకా వాళ్ళ జీతాలు కూడా పెండింగ్లు ఉన్నాయి. 1వ తారీఖు జీతం ఇస్తామని చెప్తారు. జడ్పీ చైర్మన్లకు, జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు దిగిపోయి 9 నెలలైనా 3 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఆ జీతాలు ఇయరైతే పనిచేసిన దానికి బిల్లులు ఇయరైతే వాళ్ళు మిత్తిలు కట్టలేక, అప్పులు కట్టలేక ఇవాళ చాలా బాధల్లో ఉన్నారు. నేను సూటిగా మంత్రి గారిని అడిగేది ఒక్కటే, దయచేసి త్వరలో ఇస్తాము, తొందరలో ఇస్తాం కాదు అధ్యక్ష, స్పష్టమైన డేట్ చెప్పి గ్రామ పంచాయతీ ఎన్నికలు మీరు పెట్టబోతున్నారు, ఆ లోపు వాళ్ళ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్తా ఉన్నాం. గత ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పెండింగ్ బిల్లులు అయితే ఇవి లాస్ట్ ఏదో 1-2 ఇయర్స్ నుంచి కాదు సార్, 2014 నుంచి కూడా ఇట్లనే వస్తూ వచ్చింది. పెండింగ్ బిల్స్ నా దగ్గర ఉన్నాయి, కావాలంటే వాళ్ళకి ఆ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వీరి హయాంలో ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆ రోజు హరీష్ రావు గారే ఉన్నారు. వారు ఇంత బాధపడుతున్నారు. మీ చేతిలో ఉండి ఇట్లా ఒక సంతకం పెట్టించుంటే ఆ రోజు అన్నీ క్లియర్ అయ్యేటి. మేము వచ్చినాక సర్పంచ్లో లేరు, సర్పంచ్ల బిల్లులు మా దగ్గర పెండింగ్ లేవు. మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు. అదే వారసత్వంతో మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది. కానీ తప్పకుండా సర్పంచులు, అందరికి సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు, వాళ్ళ బాధ మాకు తెలుసు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ హయాంలో చాలామంది రకరకాల ఇబ్బందులు పడ్డారు. కాబట్టి సానుభూతితో ఉన్నాం. సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం. మీ తరఫున కూడా నేను మాట్లాడుతా ఉన్నా. సీతక్క గారు ఒక మాట అన్నారు, నా పేరు తీసుకొని, మీరు అప్పుడే డబ్బులు ఇచ్చుంటే బాగుండేదని. ఎస్, నేను ఇచ్చాను. మా గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పల్లె ప్రగతి కింద ప్రతి నెల 275 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. పల్లె ప్రగతి ప్రారంభమైన తర్వాత 3,300 కోట్ల రూపాయలు 3,300 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే నెల 275 కోట్లు ఇచ్చుంటే ఇవాళ ఈ బకాయిలు ఉండేటియే కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచుల పాలిట, పేద కాంట్రాక్టర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పాలిట ఈ హస్తం గుర్తు భస్మాసుర హస్తమై కూర్చున్నది. ఇవాళ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. సో దయచేసి మంత్రి గారిని నేను స్పష్టంగా అడిగా, సంవత్సర కాలంలో మీరు క్లియర్ చేయలేదు. ఒక్క నవంబర్లో బడా కాంట్రాక్టర్లకు 1,200 ఇచ్చారు. అందులో సగం ఇస్తే సర్పంచ్ల బిల్లులు క్లియర్ అవుతుండే. ఎప్పట్లోకి ఇస్తారో స్పష్టంగా చెప్పండి అంటే త్వరలో ఇస్తాం, చూస్తాం, చేస్తామన్నారు. ఏడాది అయినాక కూడా చూస్తాం, చేస్తామనేటువంటి మరి బాధ్యతారహితమైన సమాధానం మంత్రి గారి నుంచి వచ్చినందుకు ఈ సభ నుంచి మా తీవ్ర నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నాం.